రిలేషన్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు కదా, ఆ తలరాత ప్రకారంగానే కలుసుకున్నట్టున్నారు ఈ తలకు మాసినోళ్ళు. జలసాల కోసం పైసలు చాలక గుళ్ళు ఇండ్లకు కన్నం పెట్టి ఆ ఒడిసెదాకా తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తున్న ఇచ్చిడి కపుల్స్ను పట్టుకొని కటకటాలకు పంపిర్రు భయంసా పోలీసులు. ఇగో పోలీసుల వెనకపోంటి ముసుగులేసుకొని మూతి నేలకేసుకొని నిలుస్తున్నారు చూడరి, వాళ్ళే ఈ అపురూపాల జంట. నిర్మల్ జిల్లా భయంసా కాడుండే ప్రదీప్ అనేటోనికి వెంకటలక్ష్మి అనేట ఆమె పరిచయం అయిందట. ఇక అప్పటి సంది ఇద్దరు సహజీవనం చేస్తున్నారట. ఎంజాయ్ చేద్దామంటే కష్టపడి పని చేస్తే వచ్చే సంపాదన చాలతలేదు. ఇక అందుకని గుళ్ళల్లా ఉండీలు అయితే దండిగా సొమ్ములు ఉంటాయని వాటికి సూటి పెట్టిరట. అట్లా భయంసా, కుబీరు, ముతోలు, బాసర, నర్సాపూర్ అసంటి ఊర్ల పోయి పోయి గుళ్ళల్లా ఉండీలు ఎత్తుకపోడు, వీలైతే ఇండ్లల్లో జొరి దోసుకపోడు, ఇదే పనులు చేస్తున్నారట. ఇక రోజు 2 ఉండీలు 4 ఇండ్లు అన్నట్టు సాగుతున్న వీళ్ళ దొంగ ప్రస్థానంలో మన బ్యాడ్ డే నిన్న అర్ధరాత్రి ఓ ఇంట్లో కన్నం పెడతాందుకు పోయి వస్తుంటే పోలీసు వాళ్ళకి కంటపడ్డారు. ఇక ఈ టైంలో ఏడికి పోయేస్తున్నారని అంటే ఆ బా అని ఇక తడబడ్డారట. పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి గట్టిగా అరుచుకుంటే మొత్తంగా ఎక్కిరట. ఇక వీళ్ళ మీద రకరకాల పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నాయట. ఇక వాళ్ళని దొరకబట్టి వాళ్ళు షోరీలో వాడుతున్న ప్రాపర్టీలను గదే ఇస్రలను ఇగో ఇట్లా ముంగడ వరిసిరు. తాళాలు వలగొడితేందుకు సుత్తే గిత్తే బందోబస్తు ఇస్రలు పట్టుకున్నారు మంచిగా. మరి ఒక్కరు పోతే పని జల్ది కాదని ఇద్దరు పోయి చక్క పెడుతున్నారట. షోరీలో పోవుడే కాదు, ఇప్పుడు జైల్లో కూడా ఇద్దరు కలిసిపోతురు కదా, గ్రేట్ పో. యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు. మోడస్ ఆపరెండి ఏముంటే వీడు దొంగతనం చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు, ఇంటికి దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు.